హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. ఎల్టీఎక్స్ క్లాసెస్కి రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం నాన్న. హైదరాబాద్లో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము. అది ఈ వీక్ సాటర్డే 18th అంటే రేపు నాన్న 10 AM నుంచి 1 PM వరకు మనము ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉన్నాం. 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అలాగే మన సురేష్ సార్ అక్కడ అందుబాటులో ఉంటారు. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఇంకేమన్నా ఉన్నా కానీ మీరు అక్కడికి వెళ్ళి అడగచ్చు. అలాగే మీరు డైరెక్ట్గా మీ ప్రెసెన్స్ అనేది అక్కడ ఉండొచ్చు. ఎందుకంటే సెలబ్రేషన్ తర్వాత మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీబడి ఎవరైతే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో భాగస్వామ్యం అయి ఉన్నారో, మన ఎల్టీఎక్స్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్గా ఉన్నారో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారంటే కైండ్లీ గైస్ కమ్ అండ్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్. అడ్రస్ మరియు లొకేషన్స్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ విజిట్ దిస్ అడ్రస్ నాన్న. సో సురేష్ సార్ కూడా అక్కడికే మీకు 1 year యానివర్సరీ సెలబ్రేషన్కి వస్తున్నారు. సో మీరు అక్కడికి వచ్చి సార్ దగ్గర ఇంకేమి డౌట్స్ ఉన్నా కానీ ఇంకేమన్నా కానీ మీకు ఏమైనా కానీ అడగాలనుకున్నా కానీ సబ్జెక్ట్ పరంగా ఎగ్జామ్ పరంగా మీ ఫియర్ని పోగొట్టే విధంగా మీకు కావాల్సిన సెమినార్ కానీ మీటింగ్ కానీ అన్నీ అరేంజ్ చేస్తారు. యూ క్యాన్ డైరెక్ట్లీ కమ్ అండ్ విజిట్ అండి. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అలాగే ఎలాగో మనకి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవబోతుంది ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా. అలాగే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా మనం ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కళలను నిజం చేసే విధంగా ఉంటున్న ఒక క్వాలిటేటివ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ నాన్న. సో బెస్ట్ ఎవర్ ప్రైస్ అనేది ఈసారి మనం ఇస్తున్నాము. సో అన్నిటికన్నా లోవెస్ట్ ప్రైస్ ఈసారి అవైలబుల్లో ఉంది. మీకు 65,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ అనేది ఫ్లాట్ 20,000 రూపీస్ దాకా మనం డిస్కౌంట్ ఇస్తున్నాం నాన్న. సో 20,000 దాకా, సో 20% కూడా కాదు, అంతకంటే ఎక్కువ 20,000 డిస్కౌంట్ ఇస్తున్నాం. సో జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 45,000 రూపీస్కి ఇప్పుడు మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ఎందుకంటే న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఆల్రెడీ దోస్ హు ఆర్ ఎన్రోల్డ్, దట్స్ అ వెరీ గుడ్ లక్ ఫర్ యూ. అలాగే ఎవరైతే డ్రీమ్ చేస్తున్నారో మీరు ఎన్రోల్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. 1st April కంతా కూడా మీరు వచ్చి సో మన సో కాల్డ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి, మీరు గట్టిగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకోసం ఈ యొక్క అద్భుత అవకాశం వెయిట్ చేస్తుందన్న. కాకపోతే ఇది లిమిటెడ్ పీరియడ్ వ్యాలిడిటీ మాత్రమే. 31st March వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. కైండ్లీ స్ప్రెడ్ దిస్ వర్డ్. ఎందుకంటే ఎంతోమందికి ఏంటంటే తెలియకుండా పోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే కొంతమందికి తెలుసు, ఇంకా మిగతా వాళ్ళకి మీరు స్ప్రెడ్ చేస్తున్నారంటే దే విల్ గెట్ బెనిఫిటెడ్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాన్న. అలాగే మన కోర్సెస్ ఏదైనా లైఫ్ టైం వ్యాలిడిటీ, మర్చిపోకుండా ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. అలాగే నాట్ ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ మీద కూడా మనం ఏంటంటే 20,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నాం నాన్న. 55,000కి 1.5 లక్ష 2 లక్షలు అలా కట్టినా కానీ మనకి క్వాలిటీ కోర్స్ అనేది అందకుండా పోతుంది. కానీ మనం 55,000 రూపీస్కి క్వాలిటేటివ్ కోర్స్, అది క్లాస్ ఎన్విరాన్మెంట్లో అద్భుతమైన ఫ్యాకల్టీచే బెస్ట్ ఎవర్ క్లాసెస్ మీకు అందిస్తున్నాం. హైదరాబాద్ మరియు వైజాగ్ 2 ప్లేసెస్లో మన యొక్క ఇన్స్టిట్యూషన్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. మీరే డైరెక్ట్గా రావచ్చు. 3 రోజులు ఫ్రీ డెమో క్లాస్ అనేది మీకు అందుబాటులో చేస్తాం. 3 days నీట్గా క్లియర్గా సబ్జెక్ట్స్ వినండి, నచ్చితేనే మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ కోర్స్ ఆఫర్ అనేది 31st March వరకు మాత్రమేనా, ఎందుకంటే తర్వాత మీ యొక్క కోర్స్ ఫీజ్ అనేది 75,000 అవుతుంది. 20,000 రూపీస్ అనేది మీరు సేవ్ చేసుకునే అవకాశం. ఈ కాలంలో 20,000 రూపాయలు మనం సేవ్ చేసుకోవడం అంటే అది ఎంత అదృష్టం చూడండి. సో అలాంటి ఒక అదృష్టం మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే చూడండి, మనము ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, మీరు 10th 12th డిగ్రీ ఏం చదువుతున్నా కానీ ఐఏఎస్ డ్రీమ్ చేసినా ఎలా చదవాలి ఏం చదవాలనే డౌట్స్ మీకు ఉన్నాయంటే మీ ముందున్న ఒకే ఒక ఆన్సర్, అది మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. సో ఇఫ్ యు ఆర్ డ్రీమింగ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, మీరు స్టార్ట్ చేయాల్సిన అద్భుతమైన కోర్స్ ఇదేనన్నా. సో మీకోసం మనం 10,000 రూపీస్కి అందుబాటులో అనేది చేస్తున్నాం. ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మీరు 5,000 చొప్పున కూడా కట్టుకుంటూ ఈ కోర్స్ అనేది పొందవచ్చును. మీ ప్రిపరేషన్, మీ డ్రీమ్ అనేది సో ఇట్ ఈస్ ఈజీలీ పాసిబుల్ త్రూ దిస్ కోర్స్. తర్వాత ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ కూడా 31st March, మరి లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ ఇది. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో ఇలా 5 ఆప్షన్స్ మనం అందిస్తూ ఉన్నాం.
సో పిఎస్ఐఆర్ పబ్యాడ్ అండ్ సోషియాలజీ మన సురేష్ సారే మీకోసం డీల్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఆప్షనల్స్ యొక్క కాస్ట్ మీద మీకు 15,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. జస్ట్ 20,000 రూపీస్కి మీకు ఆప్షనల్స్ అనేది పొందవచ్చు నాన్న. 31st మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఫీజ్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇది. కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీరు మాత్రమే కాకుండా మీ సర్కిల్లో కూడా షేర్ చేయండి ఫర్ ద బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ కోర్స్ ఫర్ యువర్ ఐఏఎస్ ప్రిపరేషన్. ఓకే స్టూడెంట్స్, సో మనం నిన్న ఒక క్వశ్చన్ చూసాము. సో దానికైనా ఆన్సర్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, పార్లమెంట్లో కమిటీస్ ఉంటాయి. పార్లమెంటరీ కమిటీస్ గురించి మనం నిన్న చదివాము. ఆ కమిటీస్లో భాగంగా ఈరోజు మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కైనా ఆన్సర్ వచ్చేసి బి నాన్న, కమిటీ ఆఫ్ సబార్డినేట్ లెజిస్లేషన్. సో ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఇచ్చిన అన్ని కమిటీస్ గురించి మనకు వివరణ తెలియాలి. 2018లో ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి సో ఇక పాలిటీ చదివేటప్పుడు మీరు పార్లమెంటరీ కమిటీస్ అనేది తప్పకుండా చదవాలి. ప్రతి చిన్న విషయం కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనేది ఈ క్వశ్చన్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ అంటే ఏంటి? అష్యూరెన్సెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్ట్రీ కానీ మినిస్టర్స్ కానీ కొన్ని అష్యూరెన్స్ ఇస్తారు. సో వాకులు కొన్ని ఇస్తారు, లేదంటే కొన్ని వారి యొక్క ఫంక్షన్స్ సక్రమంగా జరగడానికి గవర్నమెంట్ ఇచ్చిన అష్యూరెన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి సక్రమంగా వర్క్ చేస్తుందా లేదా అనేది హౌస్లో ఫ్లోర్లో చూడడానికి ఉంటుంది ఈ కమిటీ. ముఖ్యంగా లోక్సభలో 15 మెంబర్స్ బాడీ, అలాగే రాజ్యసభలో 10 మంది ఉంటారు. సో ఈ యొక్క కమిటీలో అలాగే చూడండి కమిటీ ఆఫ్ సబార్డినేట్ ఓకేనా, కమిటీ ఆఫ్ సబార్డినేట్ లెజిస్లేషన్ అంటారు. ఈ కమిటీ యొక్క మొత్తం ఫంక్షన్స్ ఏంటంటే స్క్రూటనైజ్ చేయడం. ఏదైనా కానీ వాళ్ళు హౌస్లో కానీ మన పార్లమెంటరీ హౌస్లో రిపోర్ట్స్ కానీ ఏమన్నా ఇచ్చారు అంటే వాటిని రెగ్యులేషన్స్ని, రూల్స్ని, సబ్ రూల్స్ని, బైలాస్ని అన్నింటినీ కూడా చెక్ చేయడం, రిపోర్ట్ని వెరిఫై చేయడం, అలాగే పార్లమెంట్ని ప్రాపర్గా పనిచేయడం కోసం వాళ్ళు ఎఫిషియెంట్గా అనేది ముందుంచి వాటిని వెరిఫై చేస్తూ ఉంటారు. సో అలాగే ఇదేంటంటే లోక్సభ మరియు రాజ్యసభలోనే ఉంటుంది. 15 మెంబర్స్ ఉండే బాడీ ఇది. సో ఇక్కడ చూడండి, ఇదేమవుతుంది, హౌవర్ వెదర్ ద పవర్ టు మేక్ రూల్స్, రెగ్యులేషన్స్, రూల్స్, సబ్ రూల్స్, బైలాస్. సో అలాగే ఏంటంటే ఇది హౌస్లో రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు రూల్స్, బైలాస్ అవునా కదా, స్క్రూటనైజ్ అండ్ రిపోర్ట్స్ టు ద హౌస్ అంటే ఒక దాని డీటెయిల్స్ స్టడీ చేసి దాన్ని రిపోర్ట్స్ రూపంలో ఇస్తుంది. దానికి తగినటువంటి రెగ్యులేషన్స్ని, చట్టాలని, రూల్స్ అవన్నీ ఫామ్ చేస్తుంది. కాబట్టి సో యువర్ ఆన్సర్ విల్ బి బి. చాలామంది ఆప్షన్లో సికి వెళ్ళిపోతారు, రూల్స్ కమిటీ, ఇక్కడ రూల్స్, సబ్ రూల్స్ ఉందని. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్క్రూటనైజ్ చేసేది ఏది? సో ఇక్కడ రూల్స్ కమిటీ వేరునన్నా. రూల్స్ కమిటీ గురించి అయితే తెలుస్తుంది. అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఇప్పుడు మన హౌస్లో ఏమేమి ప్రొసీజర్స్ ఎలా జరగాలి, ఆ పార్లమెంటరీ హౌస్ ఏ విధంగా జరుగుతూ ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా అబైడ్ అయి ఉండాలి, అలా సక్రమంగా జరుగుతుందా లేదా, అలాంటి వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏవైనా అమెండ్మెంట్స్ రికమెండ్ చేయాలంటే చేయొచ్చు. అలాగే ప్రొసీజర్స్, అలాగే వారి యొక్క కండక్ట్ అంటే సక్రమంగా ఉన్నారా లేదా అనేవి, రూల్స్ అండ్ ఫాలో అవుతున్నారా లేదా అనే విధంగా అనేది చూస్తుంది. లోక్సభలో 15 మెంబర్స్ బాడీ, రాజ్యసభలో 60 మెంబర్స్ బాడీ ఉంటుంది. ఈ కమిటీ యొక్క హెడ్ వచ్చేసి ఖచ్చితంగా స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఉంటారు. అలాగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే ఏంటంటే నాన్న, ఇప్పుడు ఏదైనా కానీ డిస్కషన్స్ కానీ, చట్టాలు కానీ, లేదంటే ఏంటంటే గవర్నమెంట్కి కానీ ఏదైనా కానీ అక్కడ జరుగుతున్న హౌస్లో జరుగుతున్న మీటింగ్స్ కానీ వాటికి కావాల్సిన సజెషన్స్ లాంటివి, కొన్ని డిస్కషన్స్ లాంటివి సక్రమంగా జరగడానికి, అలాగే ఫంక్షన్స్ అనేది అంటే మిగతా కమిటీస్ యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా ఎంత మాత్రం జరుగుతుంది అనే దానికోసం సో వాటిని చెక్ చేసేదే ఈ యొక్క కమిటీ. అది ఎలా చేస్తుంది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే టైం దట్ షుడ్ బి అలొకేటెడ్. ఏం లేదన్నా, గవర్నమెంట్ ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు ఒక్కొక్క బిజినెస్ జరుగుతున్న అంటే మనకి జరుగుతున్న బిజినెసెస్ అంటే గవర్నమెంట్కి కానీ, చట్టానికి కానీ, దేనికన్నా కానీ మనము పార్లమెంట్లో కొంత టైం అలొకేట్ చేయాలి. ఆ టైం అలొకేషనే మనం బిజినెస్ ఆఫ్ ద హౌస్ అంటాం. సో ఆ టైం అలొకేషన్ వాటిలో ఎవరు ఉంటారంటే ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది వాటికి తగినటువంటి టైం అలొకేషన్స్, డిస్కషను అన్నీ కూడా ఎఫిషియెంట్గా అనేది చూసుకుంటూ ఉంటారు. ఇది నాన్న ఆన్సర్. సో ఇలాంటి అద్భుతమైన క్వశ్చన్స్ కానీ వాటికి ఆన్సర్స్ అనేది మీరు పాలిటీ మన క్లాసెస్లో అనేది రెగ్యులర్గా అనేది చూస్తూ ఉంటారు. మనం అంతే డీటెయిల్గా అనేది వాటి గురించి తెలుసుకుంటూ ఉంటాం. సో ఈ కరెంట్ అఫైర్స్లో చూడండి, ద వెయిట్ కంటిన్యూస్ ఇన్ టీఎన్. ఓకేనా, ఇన్ టీఎన్ ఫర్ ద సెంటర్స్ పెన్నయ్యార్ ట్రిబ్యునల్. సో ఇక్కడ చూడండి, ఈ టాపిక్ రెండు విధాలుగా చదవచ్చు. ఒకటి ఏంటంటే జియోగ్రఫీలో మీకు మ్యాప్ పరంగాను అలాగే రివర్స్ పరంగాను చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జిఎస్ పేపర్ 1లో వస్తుంది. సో ఇది మీరు ఖచ్చితంగా ఏంటంటే చదవాల్సిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఎగ్జామ్లో ఏంటంటే మ్యాప్ క్వశ్చన్స్ అనేది కామన్. సో మ్యాప్ రిలేటెడ్ కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఈ పెన్నయ్యార్ రివర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఫ్లో అవుతుంది అనేది బేసిక్ జియోగ్రఫికల్ డీటెయిల్స్ జిఎస్ పేపర్ 1లో ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లోనూ ఇంపార్టెంట్. అలాగే ఇది పొలిటికల్గా కూడా ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ ఏం రైజ్ చేస్తుంది ఇక్కడ చూడండి. సో దిస్ స్పీక్స్ అబౌట్ ట్రిబ్యునల్. సో అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ గురించి.
సో అంటే ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ అనేది పాలిటీలో వచ్చే ఒక ఆర్టికల్. సో అంటే ఏంటంటే ఇదే ఒక ఆర్టికల్ని మనం రెండు రకాలుగా డిస్కస్ చేయాలి. ఒకటి జోగ్రఫికల్గాను, ఇంకోటి సో కాల్డ్ మన యొక్క పొలిటికల్ యాంగిల్లోను. అలాగే తమిళనాడులో మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు తమిళనాడు అండ్ కర్ణాటక మధ్య ఉన్న సమస్యల్లో ఏంటంటే అందరికీ తెలిసింది కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, కావేరీ వాటర్ ట్రిబ్యునల్ మాత్రమే. పెన్నయ్యార్ చాలామంది మర్చిపోతూ ఉంటారు, లేదంటే మనము తక్కువగా అనేది గుర్తుపెట్టుకుంటాం. కాకపోతే ఈ ఆర్టికల్ వచ్చింది కాబట్టి దీని ఇంకొంత డీటెయిల్గా నేను మీకు అందిస్తాను. సో దిస్ విల్ బి ద బెస్ట్ ఎవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకున్నాము అంటే ఈ పెన్నయ్యార్ అంటే ఫస్ట్ జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో నేను మీకు చెప్పేస్తాను. జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో అంటే ఏంటంటే ఈ పెన్నయ్యార్ నదికి వచ్చిన సమస్యలేంది. సో దీంట్లో ఎన్విరాన్మెంటల్ యాంగిల్ కూడా ఉంది. సో అదేంటో కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్నయార్ అనేది ఏంటంటే సౌత్ పెన్నార్ రివర్ అంటారు, ఓకేనా. సౌత్ పెన్నార్ రివర్. సో ఈ రివర్ని ఏమంటాం నాన్న? సౌత్ పెన్నార్ రివర్ అని అంటారు. సో దీనికి పలు పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో అనేది పిలుస్తూ ఉంటారు. సో పెన్నయార్ అనేది ఏంటంటే తమిళనాడులో పిలువబడే నేమ్. సో అది కాకుండా ఇదే నదికి సౌత్ పెన్నార్, ఓకేనా, సౌత్ పెన్నార్ నది అని కూడా అంటారు. లేదంటే దక్షిణ పినాకిని. సో ఏమంటారు? దక్షిణ పినాకిని. పినాకినిలో రెండు ఉంటాయనన్న, ఒకటి ఉత్తర పినాకిని, ఇంకోటి దక్షిణ పినాకిని. సో ఉత్తర పినాకిని అనేది ఏంటంటే ఇట్ విల్ ఫ్లో ఇంటూ ఏపీ. దక్షిణ పినాకిని అనేది సో ఇది ఏంటంటే తమిళనాడులో ఫ్లో అవుతుంది. యాక్చువల్గా దక్షిణ పినాకిని ఎక్కడ అంటారంటే కర్ణాటకలో, ఓకేనా. సో కన్నడ భాషల్లో కర్ణాటకలో ఏమంటారంటే ఇదే నదిని దక్షిణ పినాకిని అంటారు. అలాగే ఇదే నది తమిళనాడులో వచ్చిన తర్వాత తెన్ పెన్నై అని కూడా అంటారు, ఓకేనా. తెన్ పెన్నై అని అంటారు. లేదంటే ఇంతకుముందు మనం చూసాం కదా పెన్నయార్, ఓకేనా, పెన్నయార్ నది అని కూడా అంటారు. సో ఇలా పలు పేర్లతో వాళ్ళు జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా వరకు, ఓకేనా, చాలా వరకు ఈ యొక్క నది ప్రాంగణంలో సరౌండింగ్ రీజియన్స్లో బేసిన్లో ముఖ్యమైన సిటీస్ లొకేట్ ఉన్నాయి. అందులో ఏంటంటే చాలా ముఖ్యమైనవి ఏంటంటే బెంగళూరు, ఓకేనా, బెంగళూరు కానీ హొసూర్ కానీ, ఓకేనా, బెంగళూరు, హొసూర్, తిరువన్నామలై, ఓకేనా, తిరువన్నామలై. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, సార్ సిటీస్ తెలుసుకొని ఏం ఉపయోగపడతాయి సార్ అంటే ఖచ్చితంగా చూసుకోండి. సో ఏదైనా ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు ఏంటంటే సో వీ నీడ్ టు రీడ్ ద ఇంపార్టెన్స్ ఇది. సో దీని ద్వారా మీకు ఏమర్థమవుతుందంటే నదుల గురించి చదివేటప్పుడు కూడా ఏంటంటే వాటి యొక్క లెంత్తో పాటు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఇంపార్టెంట్ సిటీస్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. సో అలాగే ఇది ఏంటంటే సెకండ్ లాంగెస్ట్ రివర్ అని కూడా అంటారు, ఓకేనా. సో తమిళనాడులో ఫ్లో అవుతున్న దాంట్లో లార్జెస్ట్ రివర్ అని అంటారు. సో ఏంటి ఎందుకు అంటే యాక్చువల్గా కావేరీ తర్వాత ఒక రకంగా లెంతియెస్ట్ రివర్ తమిళనాడులో ఫ్లో అయ్యేది ఇదే అనేది చెప్తుంటారు నన్ను. సో తర్వాత తీసుకున్నారు అంటే ఈ రివర్ అనేది ఎన్విరాన్మెంటల్ సమస్యలు, ఎన్విరాన్మెంట్ ఇష్యూలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హైలీ పొల్యూటెడ్. సో చూడండి ఈ నది అనేది చాలా వరకు పొల్యూటెడ్ అన్న. ఎందుకంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ వేస్ట్, ముఖ్యంగా ఆ పొల్యూషన్ కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్ట్ అన్న. సో ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే ఇక్కడ నేను ఇప్పుడు సిటీస్ గుర్తొస్తుంది, బెంగళూరు కానీ అలాగే హొసూరు, తిరువన్నామలై, కడలూరు. సో ఇవన్నీ కూడా, ఓకేనా, ఇవన్నీ కూడా వీటి యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఉంది కాబట్టి సో ఈ రీజియన్ అనేది ఏంటంటే చాలా వరకు పొల్యూట్ అనేది అయ్యి ఉంటుంది. అలాగే ఈ ప్రాంతానికి దగ్గరలోనే మనకి అంటే హోసూర్, ఓకేనా, హోసూర్ తమిళనాడు దగ్గర. అలాగే ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది స్థాపించారు, ఎస్ఈజెడ్ జోన్స్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇవన్నీ స్థాపించడం వల్ల ఈ యొక్క నది ప్రవహిస్తున్న ప్రాంతాలన్నింటిలో కూడా చాలా వరకు ఏంటంటే పొల్యూషన్ అనేది ఉంది. సో ఈ నది అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కర్ణాటకలోనన్న. సో కర్ణాటకలో, ఓకేనా, కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది. దట్ టు ఇన్ ద బ్యూటిఫుల్ నంది హిల్స్, ఓకేనా, కర్ణాటకలో నంది హిల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ యొక్క రివర్. అంటే ఈ రివర్ ఆరిజినేట్స్, ఓకేనా, ఆరిజినేషన్స్ కూడా మీకు తెలుసుండాలి. కాబట్టి మీరు పెద్ద పెద్ద రివర్స్ అంతా కూడా క్లాసెస్లో వింటారు, కానీ కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు చిన్న చిన్న నదుల గురించి కూడా మీరు వివరంగా అనేది తెలుసుకోవాలి. అలాగే తమిళనాడు దగ్గర, ఓకేనా, తమిళనాడు దగ్గర ఏంటంటే సో తమిళనాడు దగ్గర ఇట్ విల్ బీ ఫ్లోయింగ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. ఎక్కడన్నా బే ఆఫ్ బెంగాల్లో వచ్చేసి ఇది కలిసిపోతుంది. దట్ ఈస్ వాట్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ రివర్. సో ఇక్కడితో ఈ రివర్ గురించి అయిపోయింది. మనం పొలిటికల్ యాంగిల్ అనేది చూద్దాం. సో ఇదే జిఎస్ పేపర్ 2లో ఈ టాపిక్లో ఎందుకు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకున్నారు అంటే, ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ మనం స్టడీ చేస్తాము. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చదువుతున్నప్పుడు ఏంటంటే సో రివర్స్, సో ఎప్పుడైనా కానీ వాటర్ గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అన్న. సో స్టేట్ సబ్జెక్ట్, వాట్ ఈస్ ద స్టేట్ సబ్జెక్ట్? వాటర్ అనేది ఎప్పుడు కూడా స్టేట్ సబ్జెక్ట్. అది కూడా ఏంటంటే 17 స్టేట్ లిస్ట్లో, మీకేనా నాన్న, స్టేట్ సబ్జెక్ట్ అంటే స్టేట్ లిస్ట్ అనేది ఉంటుంది.
ఆ స్టేట్ లిస్ట్లో 17లో అనేది దీన్ని పొట్రే చేసి ఉంటారు. దట్టు అందులోనే రివర్స్ కూడా కవర్ అవుతుంది. వాటర్ ఇచ్చారు అంటే అందులోనే రివర్స్ కానీ వాటి ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. అలాగే చూడండి, మన యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి వీటి యొక్క పవర్ ఎలా ఉంటుందంటే యూనియన్ లిస్ట్లో వచ్చేసి ఎంట్రీ 56లో ఇచ్చి ఉంటారు. అందులో ఏంటంటే రెగ్యులేషన్ అంటే ఏంటంటే ఇంటర్ స్టేట్ రివర్స్ అంటే రెండు స్టేట్స్ మధ్య ఒక నది ప్రవహిస్తున్నప్పుడు వాటి మధ్య ఉంటున్న సమస్యలని వాటిని సాల్వ్ చేయడం కోసం ఆ నదిని రెగ్యులేట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఇంకొకటి, ఒకవేళ ఏమైనా కానీ డిస్ప్యూట్స్ అంటే సమస్యలు ఉన్నాయి, ఆ నదుల మధ్య సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను తీర్చాలి అనుకున్న సమయాల్లో అప్పుడు ఏంటంటే ఆర్టికల్ 262 ఓకేనా, ఆర్టికల్ 262 ప్రకారం ఏంటంటే సపరేట్గా ఏంటంటే కొన్ని పార్లమెంటరీ యాక్షన్స్ తీసుకోవచ్చు. అంటే ఏంటంటే సో పార్లమెంట్ అనేది ఏమైనా అడ్జుడికేషన్ తీసుకుంటే క్వాసీ జ్యుడిషియల్ అంటే పార్లమెంటరీ జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతూ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే పార్లమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది ఇక్కడ చెప్పింది. సో ఓకే, పార్లమెంటరీ మెథడ్స్ అని చెప్పేస్తాం సింపుల్గా. మీరు పాలిటీ క్లాసెస్ వింటున్నప్పుడు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ చెప్తున్నప్పుడు అద్భుతంగా ఈ విషయాలు అనేది మీకు క్లియర్ కట్గా చెప్తారు నాన్న. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ సింపుల్. తర్వాత ఇది ఎలా స్టార్ట్ అయింది చట్టరీత్యా 262 అనేది పార్లమెంటరీ మెథడ్స్ అన్నా. సో పార్లమెంటరీ మెథడ్స్లో సో ఇక్కడ ఇంటర్ స్టేట్ మధ్య రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కానీ సమస్యలు వస్తున్నప్పుడు సో స్టేట్ గవర్నమెంట్స్ని కన్సల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ మధ్య ఒక నది ప్రవహిస్తూ వాటి మధ్య సమస్య వచ్చిందంటే ఇద్దరు స్టేట్స్తో పలకరింపులు చేసి సమస్యను సాల్వ్ చేయాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. దానికి చట్టరీత్యా పనులు చేయాలి కాబట్టి సో ఇక్కడ మొట్టమొదటిసారి రివర్ బోర్డ్ యాక్ట్ అనేది స్టార్ట్ చేశారు. రివర్ బోర్డ్ యాక్ట్ 1956. సో అది ఆర్టికల్ 266 ప్రకారం అంటే ఆ యొక్క కాన్స్టిట్యూషనాలిటీతో స్టార్ట్ చేస్తారు. సో ఈ రివర్ బోర్డ్ యాక్ట్స్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి ఏంటంటే సో ఇంటర్ స్టేట్ రివర్స్ అంటే రెండు స్టేట్స్ మధ్యలో ఓకేనా, రెండు రాష్ట్రాల మధ్యలో నది ప్రవహిస్తుందంటే వాటికి సంబంధించిన బోర్డ్ ఒకటి స్టార్ట్ చేస్తారు. ఆ బోర్డ్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కన్సల్టేషన్స్ అంటే రెండు స్టేట్స్ మధ్య కన్సల్టేషన్స్ చేసి సో అలాగే స్టేట్ గవర్నమెంట్స్తో డిస్కస్ చేసి ఒక డెసిషన్కి అనేది వస్తుంది వాటి యొక్క డివిజన్స్ పరంగా. నన్న చాలా డీటెయిల్గా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ సో మనము జాగ్రత్తగా చూడాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా, ఇంతవరకు ప్రస్తుతం ఉన్న రోజు వరకు ఏంటంటే నో రివర్ బోర్డ్ ఈజ్ ఫార్మ్డ్ అంటే ఏ రివర్ బోర్డు కూడా ఇంతవరకు ఫామ్ కాలేదు అన్నమాట ఇంతవరకు. ఇది ఒకటి మనకు తెలిసింది. తర్వాత మనం తెలుసుకోవాల్సిందంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ సో చూడండి, బోర్డులో ప్రాబ్లం లేదు అంటే ఇంకా అక్కడ డిస్ప్యూట్ రాలేదు అని. కానీ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అంటే ఏంటంటే డిస్ప్యూట్ అనే పదంలోనే ఉంది సమస్య ఉన్నట్టు. ఏదైనా కానీ సమస్య వచ్చింది, వాటర్ షేరింగ్లో ఇష్యూ వచ్చింది అన్నప్పుడు ఈ యాక్ట్ అనేది పనిచేస్తుంది. అంటే 1956లో ఫామ్ చేసిన యాక్ట్. ఈ యాక్ట్ని అనుసరించి ఏంటంటే సో ఇక్కడ సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాన్స్టిట్యూషనల్గా వాళ్ళని ఏంటంటే ఒక ట్రిబ్యునల్ అనేది ఫామ్ చేయొచ్చు. ట్రిబ్యునల్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పిన రివర్ బోర్డులో జ్యుడిషియరీ లేదు, కానీ ఈసారి ఏంటంటే జ్యుడిషియరీ యొక్క ఫంక్షన్స్ అనేది ఉంటుంది. సో అంటే ట్రిబ్యునల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, రిజాల్వ్ ద డిస్ప్యూట్ అంటే ఏం ప్రాబ్లం ఉందనన్నా రండి నేను పలకరిస్తాను అని పలకరించి వాళ్ళ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి డిస్ప్యూట్ అనేది సాల్వ్ చేయడం. అంటే ట్రిబ్యునల్ అనేది ఏంటి, అది ఒక జ్యుడిషియల్ ఆర్గాన్. క్వాసీ జ్యుడిషియల్ అంటే మనకి సో కాల్డ్ మన పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుంది. అలాగే రెండు కూడా డిస్కస్ చేసుకొని వెంటనే దాన్ని సమస్యను తీర్చేయడానికి వాళ్ళు ఆలోచిస్తారు. సో ఇక్కడ వరకు సమస్య బ్యూటిఫుల్. కాకపోతే ఈ ట్రిబ్యునల్స్ అనేది సమస్య సాల్వ్ అయ్యేంత వరకే కదా, మళ్ళీ ఉండదు కదా. అలాగే బోర్డ్ అనుకోండి, అది ఎప్పటి వరకు అయినా కానీ వాటిని మెయింటైన్ చేయడం కోసం ఉంటుంది. అలాగే ట్రిబ్యునల్ నేను చెప్పేశాను మీకు ట్రిబ్యునల్ అని. సో ట్రిబ్యునల్ అంటే అసలైన విషయం ఏంటి, సింపుల్ టర్మ్స్లో చెప్తా చూడండి మీకు అర్థమయ్యే విధంగా. స్పెషల్ కోర్ట్. ట్రిబ్యునల్ అంటే ఏంటన్నా స్పెషల్ కోర్ట్ ఎప్పుడన్నా పెట్టామంటే ఏంటి, స్పెషల్ పర్పస్ ఉంటుందా లేదా అంతేనన్నా. ఏదైనా కానీ ఒక పర్పస్ కోసం ఎస్టాబ్లిష్ చేసే ఒక స్పెషల్ కోర్ట్ని మనం ఏమంటామని, ట్రిబ్యునల్. వెరీ 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 సింపుల్ టర్మ్స్ టు అండర్స్టాండ్. సో ఇది అర్థమైందా, దాట్స్ బ్యూటిఫుల్. నెక్స్ట్ నాన్న, సో తర్వాత ఏంటంటే ఈ ట్రిబ్యునల్లో అంటే ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో అంటే రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ ఉంటుంది చూసారా, రివర్ వాటర్ ట్రిబ్యునల్స్. ఈ రివర్ వాటర్ ట్రిబ్యునల్స్లో ఎవరు ఉంటారు, ఏముంటారు, ఎలా చేస్తారు అంటే
వీ డిస్కస్ అబౌట్ కంపోజిషన్ అంటే ఏంటి, వారు ఎవరెవరు ఉన్నారు అనేది. సో అందులో ముఖ్యంగా ఏంటంటే నాన్న, సో సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. అలాగే ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి కూడా సిట్టింగ్ జడ్జ్ ఒకరు ఉంటారు. తర్వాత ఏంటంటే సో మీకు ఇంకో 2 జడ్జెస్ అనేది ఉంటారు. సో ఇది జ్యుడిషియరీ ఆర్గాన్, 2 జడ్జెస్ ఉంటారు. ఎయిదర్ సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ 2 జడ్జెస్ అనేది అపాయింట్ అంటారు. సో వీరంతా కలిసికట్టుగా రివర్స్ సమస్యలని సాల్వ్ చేయడానికి వారు డిస్కస్ చేసి డెసిషన్ అనేది తీసుకుంటారు. అలాగే వీరి యొక్క డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్న. వీరి యొక్క డెసిషన్ అనేది ఫైనల్. ఎందుకు ఫైనల్ అంటున్నాను, ఒక్కసారి డెసిషన్ అయిపోయిందంటే సిజిఐ లెవెల్లో డెసిషన్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, సుప్రీంకోర్టు లెవెల్లో డిస్ప్యూట్ అనేది సాల్వ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ ప్రశ్నను అంటే ఈ ట్రిబ్యునల్ యొక్క డెసిషన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు అనేది క్లియర్గా అర్థమైంది నాన్న. సో ఒక ఆర్టికల్ని ఒక జియోగ్రఫికల్ యాంగిల్లో, అదే ఆర్టికల్ని మీకు పొలిటికల్ యాంగిల్లోనూ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒక కాన్సెప్ట్ చాలా చిన్నగా కనిపిస్తుంది అన్న, కానీ అది చదివి దాన్ని ఇన్ని రకాలుగా ఆలోచిస్తే తప్ప దాని యొక్క ప్రాముఖ్యత అనేది మీకు తెలియదు. బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూ నీడ్ టు థింక్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. ఎందుకంటే ప్రిలిమ్స్తో మీరు సక్సెస్ అవ్వరనన్నా, మెయిన్స్లో సక్సెస్ అవ్వాలి అంటే యువర్ బ్రెయిన్ షుడ్ గో బియాండ్ ద లిమిట్స్. మీ థాట్స్ అనేది ఆ లిమిట్స్ దాటి ఆలోచించాలి. దట్ ఈస్ వన్ థింగ్. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్ ద డే. సో ఇది జాగ్రఫీలో మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్ అన్న, జోజిలా పాస్. సో ఇక్కడ ఏంటంటే నేను మ్యాప్ కూడా చూపించి చెప్తాను. సో ఫస్ట్ బేసిక్ స్టడీ చేసేద్దాం, తర్వాత మ్యాప్లోకి వెళ్దాం. జోజిలా పాస్ అనేది న్యూస్లో ఉంది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, తర్వాత జోజిలా పాస్, 2 విషయాలు ఉన్నాయి. సో లెట్ us లెర్న్ బోత్ ఇన్ అ క్లియర్ ఫామ్. ఓకేనా. సో ఫస్ట్ జోజిలా పాస్ గురించి తెలుసుకుందాం. జోజిలా పాస్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాటజికల్ పాస్ అన్న. అంటే ఏంటంటే మనకి ఇండియా పరంగా చాలా చాలా ముఖ్యమైన పాస్. ఎందుకంటే ఇది హై మౌంటైన్ పాస్. హై మౌంటైన్ పాస్ అంటే ఏంటంటే ఎత్తైన కొండల ప్రాంతాల్లో, చాలా ఎత్తైన కొండల ప్రాంతాల్లో గ్రేట్ హిమాలయాస్ మధ్యన పాస్ అవుతున్న ఒక పాస్. అలాగే ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే, సో ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ కార్గిల్ డిస్టిక్ నాన్న. కార్గిల్ డిస్టిక్లో లొకేట్ అయ్యింది. ఆ కార్గిల్ డిస్టిక్లో లడాఖ్లో, ఇప్పుడు లడాక్ అనేది యూనియన్ టెరిటరీ, ఆ యూనియన్ టెరిటరీలో కార్గిల్ డిస్టిక్లో ఇది లొకేట్ అయ్యింది. అలాగే ఈ యొక్క పాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏ ప్రాంతాన్ని ఇది లింక్ చేస్తుంది అంటే ముఖ్యంగా ఏంటంటే యూనియన్ టెరిటరీ అయినా, ఓకేనా, యూనియన్ టెరిటరీ అయినా లడాఖ్ని, ఓకేనా, యూనియన్ టెరిటరీ అయిన లడాఖ్ని అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ని ప్రస్తుతానికి లింక్ చేస్తున్న స్ట్రాటజికల్ పాస్. అలాగే లడాఖ్లో ఇది ముఖ్యంగా ఏంటంటే లెహ్ని, ఓకేనా, లడాఖ్లో దాని యొక్క క్యాపిటల్ అయిన లడాక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయిన లెహ్ ప్రాంతాన్ని, ప్రముఖమైన ఇంపార్టెంట్ ప్లేస్ని, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన శ్రీనగర్, సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అది శ్రీనగర్. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్న ఒక పాస్ ఇది నాన్న. సో అలాగే ఈ జోజిలా పాస్కి అద్భుతమైన పేరుంది. దీన్ని మౌంటైన్ పాస్, ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్ అని అంటారు. ఏమని అంటారు? మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్ అని అంటారు, చాలా ప్రముఖంగా. అలాగే ఏంటంటే ఈ పాస్ గుండా స్నోఫాల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, మంచు పడడం ఎక్కువగా ఉండడం వల్ల ఇది వింటర్లో ఏంటంటే క్లోజ్డ్గా అనేది ఉంటుంది. అంటే ఎక్కువగా వింటర్ టైమ్స్ వచ్చేసి క్లోజ్డ్గా అనేది ఉంటుంది. అందుకనే ఏంటంటే 68 days తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశారు అనేది చెప్తున్నారు న్యూస్లో. అలాగే ఇంతకు ముందంతా కూడా ఏంటంటే అంతకన్నా ఎక్కువ రోజులు పట్టేది, 73 days, 100 days పట్టిన కాలాలు కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా. అలాగే ఈ పాస్లో స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ ఏంటంటే, సో చూడండి ఈ పాస్ని ఆపరేట్ చేసేది ఎవరంటే BRO, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో BRO అంటే చెప్తాను, అంతకంటే ముందు ఈ యొక్క జోజిలా పాస్ని ఎప్పుడు కూడా ఆల్ వెదర్ పాస్గా మార్చడానికి, అంటే వింటర్లో కూడా మనం పనిచేసే విధంగా మార్చడానికి ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిందన్న 2018లో. ఆ ప్రాజెక్ట్ కూడా మీకు ఇంపార్టెంట్, జోజిలా టనల్ ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ అది? జోజిలా టనల్ ప్రాజెక్ట్. అంటే కొండల మధ్య నుంచి కూడా వాళ్ళంటే ఒక టనల్ ప్రాజెక్ట్ అనేది పాస్ చేస్తున్నారు. ఇది ఎంత ఎత్తులో ఉందో ఇక్కడే ఇచ్చినారు, 11,650 అడుగుల ఎత్తులో అనేది ఉంది. సో అలాగే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా స్ట్రాటజికల్ అండ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నాన్న. ఎందుకంటే ఇది ఏషియాలోనే లాంగెస్ట్ టనల్ అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే లాంగెస్ట్ మాత్రమే కాదు, ఇది బై డైరెక్షనల్ అంటే ఏంటి? సో ఇన్ అండ్ అవుట్, ఓకేనా, ఇన్ అండ్ అవుట్ ఒకే డైరెక్షన్లో అనేది జరుగుతుంది. అలాగే ఇది
కానీ సక్సెస్ఫుల్ ఇంకా కాలేజీ కంప్లీట్ అయ్యిందంటే ఇది ఆల్ వెదర్ కనెక్టివిటీని. ఆల్ వెదర్ కనెక్టివిటీ అంటే ఏంటి నాన్న? సో ఎండైనా వానైనా ఏమైనా ఏదైనా కనెక్టివిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది. అంటే ఇట్ విల్ బీ ఆల్వేస్ కనెక్టింగ్ ద వింటర్లో ఇంతకుముందు కట్ ఆఫ్ అవుతుంది కదా, అలాంటి సమస్యలు లేకుండా ఆల్ వెదర్ రోడ్గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది కనెక్ట్ అయ్యిందంటే మనకి శ్రీనగర్, ఓకేనా, శ్రీనగర్కి అలాగే కార్గిల్కి, ఓకేనా, శ్రీనగర్, కార్గిల్, నెక్స్ట్ లెహ్, ఏదైతే మనకి స్ట్రాటజికల్గా ప్రముఖమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేయడంలో అద్భుతమైన ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇది జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ జోజిలా పాస్. సరే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గురించి మీకు సింపుల్ టర్మ్స్లో చెప్పేస్తాను. సో ఇది 1960లో ఫామ్ అయిందన్న. సో ఎవరి టైంలో అంటే జవహర్లాల్ నెహ్రూ టైంలో వచ్చేసి ఇది ఫామ్ అయింది. సో ముఖ్యంగా బార్డర్లో ఉంటున్న రోడ్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఇది ఫంక్షనింగ్ అనేది చేస్తుంది. స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్గా ఉంటున్న ఏవైతే మన యొక్క ఇండియన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో పాసెస్ వాటిని కూడా వీరే కంట్రోల్ తీసుకొని నడుపుతూ ఉంటారు. సో అలాగే ఏంటంటే చాలా వరకు వీటితో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే హైవేస్, అంటే ఈ యొక్క బార్డర్ ప్రాంతంలో ఉంటున్న హైవేస్, రోడ్వేస్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం, అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇంకా ఎన్నో యాక్టివిటీస్ అనేది వీరు ఎఫెక్టివ్గా చేస్తున్నారు. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఇన్ అ సింపుల్ టర్మ్స్. ఇది మాత్రమే కాకుండా మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మిగతా ఇతర పాసెస్ గురించి కూడా తెలుసుకోండి. ఐ విల్ మెన్షన్ ఇట్. ఫ్యూ పాసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐ విల్ షో ఎ మ్యాప్ అండ్ మెన్షన్ యూ. సో ఈ ఇమేజ్ చూడండి. సో మీకు ఇక్కడ శ్రీనగర్ ఉందంటే సో మీకు సో ఇక్కడ లెహ్ ఉంటుంది, మధ్యలో జోజిలా టనల్ అనేది ఉంటుంది, ఇక్కడ మీకు కనెక్ట్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసారంటే స్ట్రాటజికల్ అంటే ఇక్కడ మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి ఉంటుందన్న. సో ఇక్కడ ఎల్ఓసి ఉంటుంది. సో తర్వాత గిల్గిట్ బల్కిస్తాన్ పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, కార్గిల్, లెహ్. సో వీటిని శ్రీనగర్ గుండా ఇలా కనెక్ట్ చేయడానికి ఈ రోడ్ వేలో ఇక్కడ ఉంటుంది మన జోజిలా పాస్. కాకపోతే ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సో ఇక మనము సో చూడండి, ఒకవేళ టూరిజం ఇవన్నీ ప్రమోట్ చేయాలన్నా కానీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కూడా ఇలా వెళ్ళి శ్రీనగర్ గుండా కార్గిల్ ఈ రూట్ వెళ్ళాలి అంటే ఈ జోజిలా పాస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన పాస్. ఇలాగే మనము మీరు మ్యాప్ ప్రిపేర్ అవుతున్నారంటే లొకేషనల్ గాను డీటెయిల్ గాను కొన్ని పాసెస్ చదవాలి. ఐ విల్ షో దమ్ ఇన్ అ బ్రీఫ్ వ్యూ. సో బట్ జనరల్ క్లాసెస్లో డీటెయిల్ వ్యూ అనేది మీకు ఉంటుంది. స్టూడెంట్స్ మర్చిపోవద్దు, ఇక్కడ ఉన్న పాసెస్ అనేది మనము జనరల్ క్లాస్లో జాగ్రఫీ క్లాస్లో చూస్తుంటారు. బనిహల్ పాస్ ఇక్కడ ఉంటుంది, పిర్పంజల్ పాస్, జోజిలా పాస్, బుర్జిల్ పాస్, కార్తుంగ్లా, తర్వాత పెన్సిలా, లనక్లా, కరాతాగ్లా, అగిల్ పాస్, సో నెక్స్ట్ మింటకా పాస్. సో అన్ని పాసెస్ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఖచ్చితంగా జోజిలా గుర్తుపెట్టుకోవాలి, బనిహల్, పిర్పంజల్ ఇలాంటివి. ఇవి 3 స్ట్రాటజికలీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఇంకా కొన్ని ఇవ్వలేదు. ఆ రోహటాంగ్ పాస్ ఒకటి వస్తుంది. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ పాసెస్. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నాన్న ఇంకొక న్యూస్ ఆర్టికల్ కూడా మ్యాప్ రిలేటెడే వచ్చింది, గువామ్ ఐలాండ్స్ గురించి. దేని గురించి? గువామ్. సో గువామ్ ఎక్కడుంది అనేది మీరు చూడండి, ఓకేనా. సో గువామ్ అనేది వెరీ 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 స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యూఎస్ నేవీ నాన్న. యూఎస్ నేవీ వచ్చేసి రీసెంట్గా ఏంటంటే P-81 డ్రిల్స్ అనేది అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ డ్రిల్స్ అనేది కండక్ట్ చేశారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ సో ఎక్కడ ఈ గువామ్ లొకేట్ అయ్యింది అనేది మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ జాగ్రఫికల్ ఎలిమెంట్స్ చెప్పేస్తాను, తర్వాత న్యూస్ ఏంటో చెప్తాను. సో చూడండి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి చూసారా, మెలనేషియా, మైక్రోనేషియా అన్నీ ఉంటాయి. వీటిని మనం ఓషానియా అంటాం. తర్వాత ఇక్కడ చూసారు అంటే ఇది ఆస్ట్రేలియా యొక్క పార్ట్. తర్వాత ఇండోనేషియా, ఈస్ట్ టైమోర్ ఇక్కడ ఉంటుంది, ఫిలిప్పైన్స్. సో ఇది ఫిలిప్పైన్స్కి ఈస్ట్ సైడ్ మీ యొక్క సో ఇక్కడున్న చైన్ ఆఫ్ ఐలాండ్స్లో గువామ్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇది స్ట్రాటజికలీ వెరీ 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 ఇంపార్టెంట్. సో జస్ట్ జాగ్రఫికల్ లొకేషన్ చూడండి ఫస్ట్, తర్వాత మనం చూద్దాం. తర్వాత ఇక్కడ ఇంకో ఎలిమెంట్ ఏంటంటే ఈక్వేటర్కి ఎక్కడుందన్న, ఇది ఈక్వేటర్కి నార్త్ అంటే సో ఇట్ ఈస్ నార్దర్న్ హెమిస్ఫియర్ అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎలిమెంట్స్ మీరు చదివినా సరే చాలా చాలా మైక్రో ఎలిమెంట్స్ మిస్ చేస్తానన్న. సో ఆ మైక్రో ఎలిమెంట్స్ చెప్పాలనేసి నేను మీకు ఇది చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడొచ్చు, సో ఆస్ట్రేలియా గుండా అనేది ఇక్కడ కోరల్ సీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాపింగ్. నెక్స్ట్ తర్వాత టాస్మాన్ సీ ఎక్కడ ఉందో కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాము. యాక్చువల్గా గువామ్ యొక్క మ్యాప్ ఇలా ఉంటుందన్న, అది చిన్న ఐలాండ్ ప్లేస్. సో ఇక్కడ చూడండి, ఫిలిప్పైన్ సీకి ఈస్ట్ సైడ్. సో వెస్ట్ సైడ్ ఏముంది, ఫిలిప్పైన్స్ సీ అనేది ఉంది. సో అలాగే నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది. సో ఈస్ట్ సైడ్ ఏముందంటే నార్త్ పసిఫిక్ ఓషన్. సో వెస్ట్ సైడ్ ఫిలిప్పైన్స్ సీ, ఈస్ట్ సైడ్ నార్త్ పసిఫిక్ ఓషన్ అనేది ఉంది.
సో ఇక్కడ న్యూస్లో ఎందుకు ఉన్నిందంటే P-8I అనేది చూడండి ఇండియన్ నేవీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ అనేది అక్కడున్న యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ డ్రిల్లో పార్టిసిపేట్ చేసింది. సో బట్ ఇది మనకి ప్రాముఖ్యం కాదు. ఎగ్జామ్లో యూపీఎస్సీలో ఇలాంటివన్నీ కూడా అడగరు. ఎన్ని ఎక్సర్సైజులు ఎన్నో రోజుకి జరుగుతూ ఉంటాయి. సో అన్నీ అడగరు. బట్ గువామ్లో మనది కండక్ట్ చేశారు కాబట్టి ఇది జోగ్రఫికలీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గువామ్ అంటే ఏంటి? గువామ్ అనేది యూఎస్ టెరిటరీ నాన్న. సో అంటే ఏంటి? ఇది యూఎస్ ఇన్కాపరేట్ చేసిన ఒక టెరిటరీ. అంటే చూడండి ఈ మధ్య కాలంలో ఇండో పసిఫిక్ ఓషన్లో యూఎస్ యొక్క ప్రామినెన్స్ పెరుగుతున్నప్పుడు సో ఖచ్చితంగా గువామ్ అనేది యూఎస్ టెరిటరీ అయినప్పుడు ఇండియా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు దానికి ప్రాముఖ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్గా అర్థమైపోతుంది. తరువాత ఇంకో విషయం ఏంటంటే యూఎస్ టెరిటరీ అని చెప్పానా, యూఎస్ టెరిటరీతో పాటు వెస్టర్న్ మోస్ట్ టెరిటరీ. సో చూడండి, సో యూఎస్ యొక్క వెస్టర్న్ మోస్ట్ టెరిటరీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ యువర్ గువామ్. అలాగే యూఎస్ టెరిటరీలో ఇంకో ట్విస్ట్ చెప్పనా, సో యూఎస్ టెరిటరీలు అన్నీ కూడా ఇంటర్నేషనల్ డేట్ లైన్కి అటువైపు ఉంటాయి, అంటే ఈస్ట్ సైడ్లో ఉంటాయి. కానీ వెస్ట్ సైడ్లో ఉండే టెరిటరీ ఇది గువామ్. అది చాలా ముఖ్యమైనది. అలాగే ఇది ఏంటంటే సో గువామ్ అనేది ఏంటంటే మెరియానా ఐలాండ్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి చూసారా, మెరియానా ట్రెంచ్ లొకేట్ ఉంది కదా. సో అలాంటి మెరియానా ట్రెంచ్ కూడా దీని పక్కనే ఉంటుంది, డీపెస్ట్ ట్రెంచ్. ఈ మెరియానా ఐలాండ్స్లో ఒక ఐలాండే ఈ యొక్క గువామ్. అలాగే ఏంటంటే ఇది మైక్రోనేషియా, ఓకేనా. మైక్రోనేషియా అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. నేను ఓషియానియా ఐలాండ్స్లో చెప్పాను కదా. సో మీరు జాగ్రఫీ చదివేటప్పుడు వివరంగా మైక్రోనేషియా అంటే ఏంటి, మెలనేషియా అంటే ఏంటి అన్నీ నేర్చుకుంటారు. పాలినేషియా అంటే కూడా నేర్చుకుంటారు. ఈ మైక్రోనేషియాలో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటుంది. ఆ మైక్రోనేషియాలో లార్జెస్ట్ ఐలాండ్ ఏదైనా ఉందంటే అది గువామ్. సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తీసుకుంటే చిన్న విషయంలో ఇన్ని విషయాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనన్న. సో వీ నీడ్ టు స్టడీ దమ్ ఇన్ డీటెయిల్. సో అలాగే చూడండి, సో అమెరికన్ సిటిజన్షిప్ ఇక్కడ దొరుకుతుంది. అలాగే ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ నుంచి మనకు సింపుల్ టర్మ్లో జోగ్రఫికల్ టర్మ్లో తెలుసుకున్నాం. బట్ వీ నీ నాట్ గో ఇన్ టు మోర్ అండ్ మోర్ అదర్ ఎలిమెంట్స్ అన్న. సో ఇంతటితో ఏంటంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది అర్థమైంది. దిస్ ఇస్ వాట్ ప్రామినెన్స్ ఆఫ్ దిస్ గువామ్. నాకు ఇంకొక టర్మ్ గుర్తొచ్చిందన్న, గువామ్ ఐలాండ్ క్రిసిస్ అనేది ఇంతకుముందు న్యూస్లో ఉంది. ఇప్పుడు కాదు, అది 2016 అప్పుడు, అంటే ఇప్పుడు 2023 అనుకోండి, 7-8 సంవత్సరాల ముందు ఒకటి ఉన్నిందన్న. గువామ్ ఐలాండ్ క్రిసిస్ అనేది జరిగేది. ఈ క్రిసిస్ ఏంటంటే నాన్న, సో సింపుల్ టర్మ్లో చెప్పేస్తాను. నార్త్ కొరియాకి, ఓకేనా, నార్త్ కొరియాకి అలాగే యూఎస్కి ఒక సమస్య ఉండేది ఒకప్పుడు, తెలుసా. నార్త్ కొరియాకి యూఎస్కి ఒక ఫైట్ అనేది, అంటే ఇంటర్నల్ వార్, అంటే ఒక హాట్ న్యూస్ అనేది ఉండేది. సో యాక్చువల్గా వాళ్ళ మధ్య ఉన్న న్యూస్ కారణం ఏంటంటే నార్త్ కొరియా యూఎస్ని థ్రెటన్ చేసింది. ఏమంటే మేము హైడ్రోజన్ బాంబు తీసుకెళ్ళిపోయి, మా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది, ఈ బాంబు ఉంది, ఆ బాంబు ఉంది, న్యూక్లియర్ బాంబు ఉంది, న్యూక్లియర్ వార్ఫేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే ఒక ఫియర్ క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటంటే ఈ గువామ్ ఐలాండ్ అనేది యూఎస్కి చెందిన ఐలాండ్ కదా. సో ఆ ఐలాండ్ మీద మేము బాంబు వేసేస్తామని నార్త్ కొరియా బెదిరిస్తుంది. అప్పుడే ఈ యొక్క గువామ్ ఐలాండ్ ఫస్ట్ టైం న్యూస్లో ఎక్కువగా ఉన్నది. దాని తర్వాతనే ఆ పసిఫిక్ రీజియన్స్ కానీ, ఇండో పసిఫిక్ రీజియన్స్లో కానీ ఎలాగైనా సరే తన యొక్క ఎక్కువ ఉండాలి, తన యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండాలి అనే విధంగా యూఎస్ అనేది ప్రామినెన్స్లోకి అనేది అక్కడ ఫైట్ చేస్తూ ఉందన్న. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది NIOT గురించి. అలాగే ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ సో కాల్డ్ న్యూ టెక్నాలజీ కాల్డ్ LTTD. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అలాగే దీనికి డబల్ ఎండెడ్ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ NIOT కూడా ఇంపార్టెంట్. ఇది ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్. సో అంతకంటే ముందు ఎవరైతే తెలంగాణలో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో సో వారికి ఇది ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాన్న. మీ యొక్క కంప్లీట్ తెలంగాణ TSPSC గ్రూప్ 2 కోర్స్ అనేది 50% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం నాన్న. సో మీకోసం ఈ యొక్క అద్భుతమైన కోర్స్ అనేది 5,000 రూపాయలకి ఫ్లాట్ డిస్కౌంట్, 50% ఆఫర్. తెలంగాణ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉమెన్, తెలంగాణ జోగ్రఫీ, అంటే తెలంగాణ ప్యాకేజ్, అంటే తెలంగాణ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వెరీ లో కాస్ట్కి ఎప్పుడు లేనటువంటి విధంగా, ఎన్నడూ లేనటువంటి విధంగా క్వాలిటేటివ్గా అనేది మనం అందిస్తున్నాము. సో దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ తెలంగాణ, మీకు స్టేట్ ఓరియంటెడ్ సిలబస్ కావాలి అనుకుంటే తప్పకుండా మిస్ కాకుండా దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగే చూడండి NIOT న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ NIOT అంటే ఏంటో చెప్పేస్తాను, NIOT అంటే ఏంటో చెప్పేస్తాను. సో యాక్చువల్గా NIOT అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుసుకుందాము, తర్వాత కంటెంట్లోకి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్
టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో వీరు ఎప్పుడు ఫామ్ చేశారు ఈ ఆర్గనైజేషన్ అంటే 1993లో ఫామ్ చేశారు. ఇది ఒక అటానమస్ సొసైటీ అంటే ఏంటి? సో ఇది వారంతటా సొంతంగా డెసిషన్ తీసుకునేసి వర్క్ చేయగలిగిన పవర్ కలిగిన ఒక సొసైటీ. సో అటానమస్ సొసైటీగా ఫామ్ అయింది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో ఇది అనేది ఫామ్ అయ్యింది నాన్న. తర్వాతే ఏంటంటే దీని యొక్క మెయిన్ ఆర్గనైజేషన్ అటానమస్ అంటే ఏంటంటే వాటికంటూ గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. అంటే తనంతట తాను అడ్మినిస్టర్ చేసుకోవడానికి గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఉంటుంది. సో ఆ కౌన్సిల్కి ఎవరు ఉంటారంటే డైరెక్టర్ కూడా ఉంటారు ఇన్స్టిట్యూట్కి. సో వారే అన్ని ఫంక్షన్స్ అనేవి చూసుకుంటారు. సో మొత్తానికి ఏంటంటే వీరి యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఇండిజినస్ టెక్నాలజీస్ అంటే మన ఇండియాలోనే తయారీ చేయగలిగిన ఒక కొత్త టెక్నాలజీస్ని సపోర్ట్ చేస్తూ ఆ టెక్నాలజికల్ సపోర్ట్తో ఏంటంటే సో మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఓషన్ రిలేటెడ్ ముఖ్యంగా ఏంటంటే ఈఈజెడ్లో సో ఈఈజెడ్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ముఖ్యంగా లక్షద్వీప్ ప్రాంతాల్లో అంతా కూడా చాలా వరకు రీసెర్చ్ అలాగే ఓషన్ రీజియన్స్లో రీసెర్చ్ అన్నీ కూడా వీరు చేస్తున్నారు. ఓషన్ టెక్నాలజీ మీద పేరులోనే ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఓషన్ మీద స్టడీ చేయడానికి టెక్నాలజికల్ గ్రోత్లో వీరు ఫంక్షన్ చేస్తూ ఉంటారు. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే చెన్నైలోనే సో ఈ యొక్క ఎన్ఐఓటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. సో వారు డెవలప్ చేసిన ఒక న్యూ టెక్నాలజీ వరల్డ్స్ ఫస్ట్ అన్నప్పుడే మీకు అద్భుతంగా అర్థమైపోవాలి. ఎల్టీటీడీ టెక్నాలజీ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ యూపీఎస్సీ అప్కమింగ్ ప్రిలిమ్స్. యూపీఎస్సీ మాత్రమే కాదు ఇంకా ఏ ఎగ్జామ్ రాసినా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎల్టీటీడీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లో టెక్నాలజీ. ఓకేనా? సో లో టెంపరేచర్. ఓకేనా? లో కొత్త టెక్నాలజీ కదా ఎల్టీటీడీ టెక్నాలజీ. లో టెంపరేచర్. ఓకేనా? లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్ అని అంటాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి ఎవ్వరూ కూడా మిస్ కాకూడదు అనేటువంటి అద్భుతమైన కంటెంట్. సో ఎల్టీటీడీ టెక్నాలజీ సంబంధించి ఒక ప్లాంట్ అనేది స్థాపిస్తారు. ఆ ప్లాంట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కవరతిలో. ఎక్కడన్నా కవరతి ఎక్కడుందన్నా ఇట్స్ ఏ క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్. సో లక్షద్వీప్లో దీన్ని స్థాపిస్తారు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో దాని గురించి మనం కొన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. అందుకే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. డీటెయిల్స్ తెలుసుకోవడానికి ముందు మీకు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక టెక్నాలజీని థియరీ రూపంలో చదవడానికన్నా కానీ మన ఇమేజ్ రూపంలో చదివితేనే అర్థమవుతుందన్న. సో అందుకే ఈ ఇమేజ్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఈ ఇమేజ్ నీట్గా మీరు చదివారు అంటేనే సబ్జెక్ట్ అనేది సగం అయిపోయినట్టు. ఏం లేదన్న. సో ఎప్పుడన్నా ఒక విషయం సింపుల్, ఇది సముద్రపు నీళ్ళు. సో ఈ ఇమేజ్ చాలు నాన్న. ఐఎమ్ నాట్ గోన్ గివ్ ఎనీ నోట్స్ ఫర్ దిస్, జస్ట్ ఇమేజ్ చాలు. సో ఇక్కడ చూడండి సముద్రం యొక్క వాటర్ ఇది అందరికీ క్లియర్గా ఉంది. సో అలాగే చూడండి ఉపరితలం అంటే సర్ఫేస్ వాటర్ అనేది వామర్గా ఉంటుంది, అంటే కొద్దిగా వెచ్చగా వేడిగా ఉంటుంది. 25 to 35 degrees టెంపరేచర్ అనేది ఉంటుంది. అలాగే డీప్ వాటర్ అంటే ఓషన్ యొక్క అంటే సుమారుగా 1000 నుంచి కూడా 2000 meters డీప్ అంటే 1000 నుంచి 2000 మీటర్ల లోపలికి అడుగు భాగానికి వెళ్ళిపోయామంటే అక్కడ టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది సముద్రంలో. అంటే 3 to 7 ఉంటుంది, కానీ 4 to 8 టెంపరేచర్ డిగ్రీస్ అనేది టెంపరేచర్ ఉంటుంది. అంటే ఏంటి, చాలా చల్లటి వాటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టెక్నాలజీలో ఈ సర్ఫేస్ వాటర్ మీద మనం కొద్దిగా ప్రెషర్ అప్లై చేసామంటే ఆ ప్రెషర్లో ఏంటంటే ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తే ఇది ఎవాపరేట్ అయిపోతుంది. ఎందుకంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ మీదే ఒక ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇది వేపర్ అయిపోయిన తర్వాత సో అక్కడి నుంచి ఏంటంటే ఆ వేపర్ని మనము ఒక టర్బైన్ జనరేటర్ ద్వారా పాస్ చేసి వాటర్ని వేపర్గా చేసి ఆ వేపర్ అనేది ఇలా వెళ్తున్నప్పుడు వాటర్ వేపర్ని ఒక చాంబర్లో మనం పంపిస్తాం. అందులో ఏంటంటే ఒక కండెన్సర్ ఉంటుంది. ఆ కండెన్సర్లో ఏంటంటే ఏముంటుందంటే సో లో లెవెల్ అంటే సముద్రం యొక్క అడుగు భాగం నుంచి బాగా చూడండి, సముద్రం యొక్క అడుగు భాగం నుంచి వాటర్ని పంప్ చేస్తాం. అప్పుడు ఏంటి, ఇక్కడి నుంచి వేపర్గా అంటే సో ఆవిరిగా మారిన నీరు అనేది ఇక్కడ కండెన్సర్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఆ కండెన్సర్ చుట్టుపక్కల ఏంటంటే సముద్రం యొక్క అడుగు భాగం నుంచి వాటర్ పంప్ అవుతుంది కాబట్టి అది చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటున్నప్పుడు ఏంటి, ఆ వాటర్ వేపర్ ఆవిరి అనేది నీటి రూపంలో మారిపోతుంది. కానీ చూడండి సముద్రపు వాటర్ ఆవిరైనా కానీ ఉప్పుని ఆవిరి తీసుకురాదు కదా, ఓన్లీ ప్యూర్ వాటర్గా వస్తుంది. ఆ ఆవిరి అనేది మనం మళ్ళీ నీరుగా మార్చుకున్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ గివ్ యూ ఫ్రెష్ వాటర్. ఇదే ఎల్టీటీడీ టెక్నాలజీ అంటే. సో ఈ యొక్క టెక్నాలజీ ప్రాసెస్ ఏంటి అంటే డీసాలినేషన్. సో దీన్ని ఏమంటాం, డీసాలినేషన్ అంటారు. సాల్ట్ వాటర్ని ప్యూర్ వాటర్గా మార్చే ఒక పద్ధతి.
సో ఇందులో ఏంటి స్పెషల్ అంటే దీంట్లో లో గ్రేడ్ థర్మల్ ఎనర్జీ అంటే ఎక్కువగా మనం ఎనర్జీ ఉపయోగించబోయేది లేదు, చాలా చాలా తక్కువ ఎనర్జీని ఉపయోగించుకొని సో వెరీ 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 మినిమల్ ఎనర్జీని యూజ్ చేసుకునేసి మనం వీ గుణ జనరేట్ ద పవర్ అన్న. సో ఫ్రెష్ వాటర్ తయారీ చేయడానికి ఈజియెస్ట్ పద్ధతి, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఖర్చు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, కాస్ట్ ఎఫెక్టివ్గా మనము చేయగలము అనేది చెప్తున్నారు. అలాగే దీని ద్వారా మనం పోర్టబుల్ వాటర్ అనేది జనరేట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనము డిఫరెంట్ ఛాంబర్స్లు ఇవన్నీ ఫంక్షన్ అవ్వడం వల్ల ఈ యొక్క టెక్నాలజీ యొక్క బెనిఫిట్ ఎకో ఫ్రెండ్లీ. ఫస్ట్ కాస్ట్ ఎఫెక్ట్ చెప్పేశాను. ఎకో ఫ్రెండ్లీ అంటే వీ డోంట్ నీడ్ టు కన్జ్యూమ్ మోర్ ఎనర్జీ. అవునా, పవర్ కన్సంప్షన్ తక్కువ అవుతుంది. ఎన్విరాన్మెంట్ ఎలాగో డ్యామేజ్ చేయదు, పెద్ద పెద్ద మెషిన్లు ఎన్నో కష్టాలు అలాంటివి లేదు కదా. ఇట్ మేక్స్ ఎ బెటర్ వే. ఎప్పుడు కూడా నార్మల్గా మనం ఫాలో అయ్యే ఎగ్జాంపుల్ ఆస్మాసిస్ అనేది మనం నార్మల్గా ఫాలో అవుతున్నాం. ఇది ఆస్మాసిస్ నుంచి కొద్దిగా డిఫరెంట్ టెక్నాలజీ అని చెప్తున్నాం. సో అలాంటి పద్ధతిని ఫాలో కాకుండా దిస్ విల్ బి ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ, సో దట్ విల్ హెల్ప్ ఎ మోర్ అండ్ మోర్. సో ఇది ఓవరాల్గా వారు చెప్పిన విషయం. సో దట్ ఇట్ ఈస్ అ మోర్ అండ్ మోర్ బెనిఫిట్ థింగ్. సో కోల్డ్ వాటర్ అండ్ వామ్ వాటర్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని వారు డిజైన్ చేసిందన్న. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఓకేనన్న. సో అలాగే చూడండి, సో మనము ఏపీపీఎస్సిలో ఎవరైతే రాస్తున్నారో వారి కోసం ఏపీ గవర్నమెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జోగ్రఫీ ఇలాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అంతా కూడా కలిపి మీకు జస్ట్ 5,000 రూపీస్కేనన్నా ఫ్లాట్ 50% డిస్కౌంట్ అందిస్తున్నాం. 5,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కంప్లీట్ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో, ఈవెన్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది అద్భుతమైన అవకాశం. సో కైండ్లీ డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇలాగే మనము ప్రతి ఒక్క కంటెంట్ అనేది అందిస్తాం. సో ఈరోజు సమ్ సర్టెన్ వర్క్స్ నాకు ఉండడం వల్ల సో లిమిటెడ్ టైంలో కొన్ని ఆర్టికల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా ఆర్టికల్స్ కూడా నోట్స్ అయితే నేను ఇంక్లూడ్ అనేది చేస్తున్నాను, బట్ ఐ ఇంట్ ఎక్స్ప్లెయిన్ బికాస్ టుడే టైం ఫీజిబిలిటీ లేదు, ఐ హ్యావ్ అదర్ వర్క్ టు డూ. సో కైండ్లీ అడ్జస్ట్ స్టూడెంట్స్. సో మనం రెగ్యులర్గా రోజు చూస్తున్న వాళ్ళకి ఐఎమ్ సేయింగ్ దిస్ మెయిన్లీ. అలాగే దోస్ ఆర్ ప్రిపేరింగ్, ఇది కలోనియల్ పాస్ట్ గురించి ఈ ఆర్టికల్ చదవండి. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండ్ హ్యాస్ వెరీ ఇంపార్టెన్స్ మన కలోనియల్ పాస్ట్ గురించి. సో బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, సో దట్ వీఆమ్ ఎండింగ్ ఇట్. సో అలాగే స్టూడెంట్స్, సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకేనా. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ అబ్రహాం అకార్డ్? ఏ దేశం అనేది అబ్రహాం అకార్డ్లో భాగస్వామ్యం కాదు అనేది అడుగున్నారు. మీరు చాలామంది అబ్రహాం అకార్డ్ అంటే తెలుసుండదు, సో ఇది మీరు లెర్నింగ్ లాగా ఉంటుంది, అందుకనే ఇది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్కైనా ఆన్సర్ రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు దానికైనా ఆన్సర్ అనేది మీకు అర్థమవుతుంది. సో కొన్ని కొత్త విషయాలే నేను క్వశ్చన్ రూపంలో ఇస్తూ వాటిని మీరు నేర్పించే విధంగా అనేది మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి రెగ్యులర్ హిందూ అనాలిసిస్ కావాలి అనుకున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కీప్ ఫాలోయింగ్. అలాగే మీ యొక్క నేను ఎస్పీఆర్ సార్ చెప్పే విధానం మీకు నచ్చిందంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాన్న. సో అలాగే మీకోసం మనము ఇంకొక అద్భుతమైన ఎఫెక్టివ్ కోర్స్ అనేది నేనే తెస్తున్నాను. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అన్న. యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంటు నేను డౌన్ టు ఎర్త్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, యోజన, కురుక్షేత్ర అది ఇది ఏది చదవలేకపోతున్నాను సార్ అనే టెన్షన్లో ఉన్న వారందరికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ అన్న. సో 5,000 రూపీస్కే ఈ యొక్క కోర్స్ అనేది మీకోసం అందుబాటులో ఉంటుంది. 31 మార్చ్ వరకు ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ. సో ఎందుకంటే ఈరోజు హిందూలో ఒక 4 ఆర్టికల్ 5 ఆర్టికల్ కవర్ చేయగలం, అంతే టైం ఉంటుంది. మిగతా టైం అంతా మా క్లాసెస్ బిజీ షెడ్యూల్లో ఉంటాము. అలాగే మీరు కొన్ని కవర్ చేయని ఆర్టికల్స్ కూడా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఓవరాల్గా రెగ్యులర్గా రోజు మీకు చాలా ఆర్టికల్స్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి ఆర్టికల్ కలెక్ట్ చేసి వాటిని మీకు అద్భుతంగా కరెంట్ అఫైర్స్ కోర్స్లో డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉంటామండి. సో న్యూ కాన్సెప్ట్ అనేది అద్భుతంగా మీరు నేర్చుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఇందులో కల్పిస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే కరెంట్ అఫైర్స్లో ఇబ్బంది పడుతున్నారో, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ కోర్స్ అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కోర్స్. ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. అలాగే మనం ఈ బ్యాచెస్ అనేది April 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం నాన్న. April 1 నుంచి ఈ కరెంట్ అఫైర్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో కైండ్లీ మీకు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి కరెంట్ అఫైర్స్ అనేది ఒక టఫెస్ట్ టాస్క్గా ఉంది. అట్లీస్ట్ క్లాస్ విన్నారు అంటే దట్ విల్ హెల్ప్ యూ. బేసికలీ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే లైవ్ కోర్స్ కాబట్టి మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది నాన్న ఈరోజు యొక్క కంటెంట్. సో రేపు మళ్ళీ అద్భుతమైన కంటెంట్తో మనం కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.